శాంతకుమారి. ఐఎమ్ అ గైనకాలజిస్ట్. మా ఆబ్స్టెగానిక్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ అంటే ఓజీహెచ్ఎస్కి నేను ప్రెసిడెంట్. ఆల్ ఇండియా గైనిక్ అసోసియేషన్ ఫాక్సీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియాకి ఐఎమ్ ద ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్. ఐ వాజ్ ద నేషనల్ ప్రెసిడెంట్ లాస్ట్ ఇయర్. మా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెషన్ అండ్ గైనకాలజిస్ట్ అంటే ఫీగో, అది స్టేషన్ అట్ లండన్. నేను ఐఎమ్ ద ట్రెజరర్ ఆఫ్ ఫీగో. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ ద ట్రెజరర్ ఆఫ్ ఫీగో, దట్ ఆల్సో ఫర్ ద సెకండ్ టర్మ్. I just won the election last month, defeated an US and a Canadian candidate. Second term I'm doing this as the treasurer of FIGO. Now 6th nunchi 10th we are hosting the AICOG 66th AICOG conference. The 66th AICOG conference ante All India Congress of Obstetrics and Gynecology. It is the mother of all congresses. Ma Foxy oka నేషనల్ కాంగ్రెస్ అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ రొటేట్ ఒక్కొక్క జోన్కి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మన స్టేట్కి ఇది ద 4th టైం వీఆర్ డూయింగ్ ఇన్ 70 years. ఫస్ట్ 1958లో అయింది, తర్వాత 1998లో అయింది, 2011లో ఐ వాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆ 3rd టైము. ఇది అగైన్ ఐఎమ్ డూయింగ్ నౌ ద 4th టైం ఇన్ హైదరాబాద్ అండి. ఇది 5 days కాన్ఫరెన్స్. దిస్ ఈస్ అవర్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఆల్ ద సైంటిఫిక్ ఇష్యూస్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ద లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్స్, ద సర్జికల్ స్కిల్స్, క్లినికల్ స్కిల్స్, సైంటిఫిక్ నాలెడ్జ్, ఇవన్నీ షేరింగ్ ఆఫ్ ప్లాట్ఫామ్. బికాస్ మాకు చాలామంది ఫ్యాకల్టీ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్, గ్లోబల్ ఫ్యాకల్టీ అండ్ నేషనల్ ఫ్యాకల్టీ, బెస్ట్ లాప్రోస్కోపీ సర్జన్స్, బెస్ట్ సర్జన్స్ ఆఫ్ సమ్ స్పెషాలిటీ టెక్నిక్స్, రైట్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ఫీటల్ మెడిసిన్ కానివ్వండి, ఆబ్స్టెట్రిక్స్ యాజ్ సచ్ అండ్ మెటర్నిటీ స్కిల్స్, అవన్నీ కూడా డెవలప్ చేయడానికి. ఎందుకంటే కంటిన్యూస్గా నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటేనే మెడికల్ ఫీల్డ్లో విల్ బీ ఏబుల్ టు ప్రాక్టీస్ బెటర్. ఇప్పుడు ఎవ్రీ డే సైన్స్ ఇస్ ఇవాల్వింగ్, ప్రతిరోజు ఒక కొత్త ఇన్వెన్షన్ అవుతుంది. సో అప్డేట్ చేసుకోవటానికి ఈ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, మా ఆల్ ద కొలీగ్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ అండ్ గ్లోబ్ కూడా కలుస్తాము. ఇది 5 days కాన్ఫరెన్స్. అది కాకుండా హోలిస్టిక్ హెల్త్, ఇప్పుడు నాట్ ఓన్లీ మెడిసిన్, నాట్ ఓన్లీ సర్జరీస్, వాట్ ఎల్స్ మనం విమెన్కి చెప్పక, హోలిస్టిక్ అబౌట్ ఎక్సర్సైజ్, అబౌట్ ద డయట్, అబౌట్ ద వే దే లుక్ అట్ లైఫ్. డిప్రెషన్, మెంటల్ ఇల్నెస్ ఇస్ ద బిగ్గెస్ట్ కిల్లర్ ఈ మధ్యలో. సో దానివల్ల పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ప్రెగ్నెన్సీ అయ్యాక డిప్రెషన్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎలా ట్యాకిల్ చేయాలా, సో ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. అది కాకుండా అడ్వకసీ అబౌట్ విమెన్స్ హెల్త్. మేము వీఆర్ ద గ్లోబల్ వాయిస్ ఆఫ్ విమెన్. అంటే ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే మా గైనకాలజిస్ట్ దగ్గరికే వస్తారు. సో మేము ఏ విధంగా కూడా విమెన్స్ హెల్త్ గురించి ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద గ్లోబ్ మా అడ్వకసీ ఇవ్వగలము, అది కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ధీరా అని చెప్పాను, నో టు వైలెన్స్ అగేన్స్ట్ విమెన్, ఈ ఇనిషియేటివ్ విచ్ వి స్టార్టెడ్ 2016లో. సో అందరు కూడా ఎవరు కూడా విమెన్ పైన అత్యాచారాలు చేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఈ సదస్సు ద్వారా మేము అందరికి కూడా నాట్ ఓన్లీ సైన్స్ బట్ ఈవెన్ ఈ పబ్లిక్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తున్నాం, పబ్లిక్ ఫోరమ్స్ చేస్తున్నాం. ధీరా, నో టు వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ బ్రెస్ట్ డిజీజ్ అవేర్నెస్. ఈ బ్రెస్ట్ క్యాన్సరు ఆ డిజీజెస్ని కూడా విమెన్లో పెరుగుతూ ఉన్నాయి. అవి కూడా మనం ఎలా ఎర్లీ డిటెక్ట్ చేస్తే హౌ వీ కెన్ సేవ్ లైఫ్స్ అనేది, అది కూడా మేము వీఆర్ ట్రయింగ్ టు టెల్ ద పబ్లిక్, వీఆర్ ట్రయింగ్ టు టెల్ ఎవ్రీ వన్ అనమాట, ద సొసైటీ అట్ లార్జ్. ఇది 5 days అండి, HICC హైటెక్. ఇది గైనకాలజిస్ట్ అందరూ రిజిస్టర్ చేసుకుంటారు యూజువల్లీ. సో అది మీకు తెలియజేస్తున్నాం. ఓకే.